హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ డాక్యుమెంట్ వెరిఫై జాబ్స్ను భర్తీ చేయడం కోసం ఒక కంపెనీ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్లిప్ బోర్డ్స్ హెల్త్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచినా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కంపెనీ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, సో ఇక కంపెనీలో మనకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది కదా. సో హెచ్ఆర్ రిక్రూటర్స్కి వచ్చేసి మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏదైతే మనకు హైరింగ్ ప్రాసెస్ ఉంటుందో క్యాండిడేట్స్ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడంలో మీరు, అంటే రివ్యూ చేయడంలో మీరు, సో హెచ్ఆర్ రిక్రూటర్స్కి మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. రివ్యూ అండ్ వ్యాలిడేట్ ఎసెన్షియల్ ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై ది ప్రొఫెషనల్స్ ఎన్ష్యూరింగ్ అక్యూరసీ కంప్లీట్నెస్ అండ్ కంప్లైన్స్ విత్ ఫెసిలిటీ లోకల్ స్టేట్ అండ్ ఫెడరల్ గైడ్లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కొత్తగా రిక్రూట్ చేసుకుంటుంటారో క్యాండిడేట్స్ని, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని అయితే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట, రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మానిటర్ అండ్ మేనేజ్ క్వెరీస్ ఫర్ డాక్యుమెంట్ సబ్మిషన్ బ్యాక్లాగ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ డ్యూరింగ్ అసైన్డ్ షిఫ్ట్స్ యాక్టింగ్ అండ్ రియల్ టైమ్ ప్రయారిటైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఓన్ అండ్ ఎగ్జిక్యూట్ డైలీ టాస్క్ ఇంక్లూడింగ్ డాక్యుమెంట్ స్టేటస్ అప్డేట్స్, డాక్యుమెంట్ మ్యాపింగ్, రిజాల్వింగ్ అన్రీడ్ సబ్మిషన్స్ అండ్ హ్యాండ్లింగ్ స్పెషల్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే కాంట్రిబ్యూట్ టు ఆన్ గోయింగ్ ఇంప్రూవ్మెంట్స్ బై రివ్యూయింగ్ ఇంటర్నల్ పాలసీస్ అండ్ రికమెండింగ్ అప్డేట్స్ దట్ ఎన్హాన్స్ క్లారిఫై అండ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే ఇంటర్నల్ పాలసీస్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క వర్క్ అంతా కూడా మీరు టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక డాక్యుమెంట్ అప్డేట్స్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే చూడండి, స్టే ఇన్ఫార్మ్డ్ ఆన్ ఎవాల్వింగ్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ అండ్ ప్రోడక్ట్ అప్డేట్స్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అక్యూరిటీ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఏవైతే యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి కంపెనీకి సంబంధించి, సో ఇక ప్రోడక్ట్స్ యొక్క అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బట్టే వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ని అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, అదేవిధంగా కన్సిస్టెంట్లీ మీట్ టార్గెట్స్ ఫర్ డాక్యుమెంట్ రివ్యూ టైం, accuracy and throughout contributing to both individual and team performance goals అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఓవరాల్గా అయితే మీరు సో ఇక డాక్యుమెంట్స్ని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి గైస్ మీకు ఏమైనా ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విభాగాల్లో కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్లో కావచ్చు, లేదా కస్టమర్ సర్వీసెస్ జాబ్ రోస్లో కావచ్చు, కంప్లైంట్స్ ఆపరేషన్స్ విభాగాల్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫెమిలారిటీ విత్ యూఎస్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ లైసెన్స్ సర్టిఫికేషన్, అదేవిధంగా ఇమ్యునైజేషన్ రికార్డ్స్కి సంబంధించి మీకు సో ఈ యొక్క హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కంపెనీ అనమాట. సో కాబట్టి యూఎస్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే దీంతో పాటు సో కాన్ఫిడెన్స్ ఇన్ మేకింగ్ టైమ్లీ డెసిషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే స్ట్రాంగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సింప్లిఫై కాంప్లెక్స్ టాపిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో గైస్ మీకైతే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీకు కంపల్సరీగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే డెమోన్స్ట్రేటెడ్
సక్సెస్ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ ఫుల్లీ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి, మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కంఫర్టబుల్ యూజింగ్ టూల్స్ లైక్ స్లాక్, జెన్డెస్క్, గూగుల్ షీట్స్ అండ్ టాస్క్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ని సో కంఫర్టబుల్గా మీరు యూజ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక టూల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకు ఏమైనా ఇక క్వాలిటీ అష్యూరెన్స్ విభాగాల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి గెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అండ్ వర్క్ స్పేస్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే రిసైడింగ్ ఇన్ ద ఏషియన్ పసిఫిక్ రీజన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమం 15 Mbps డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మినిమం సిస్టమ్ స్పెసిఫికేషన్ వచ్చేసి CPU ఇంటెల్ i5 అయితే ఉండాలి, 8th జనరేషన్ ప్లస్ AMD Ryzen 5 అండ్ 2000 సిరీస్ ప్లస్ యాపిల్ M1 ఆర్ న్యూయర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ర్యామ్ వచ్చేసి 12GB ఆర్ 16GB రికమెండెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. క్వైట్ ప్రొఫెషనల్ హోమ్ వర్క్ స్పేస్ అయితే ఉండాలి, నాయిస్ కన్సలింగ్ హెడ్సెట్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ అండ్ పవర్ బ్యాకప్ సెటప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలండి వర్క్ చేయడానికి. సో వాళ్ళైతే ప్రొవైడ్ చేయారనమాట. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి, పవర్ బ్యాకప్ సెటప్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా శాలరీ కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్కర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ తెచ్చేసేయండి. తర్వాత మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో బెటర్ మీరు గూగుల్ డ్రైవ్ ద్వారా అప్లోడ్ అయితే చేసేసేయండి. రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ పెట్టండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలరా, లేదంటే నేటివ్ లాంగ్వేజా, కన్వర్జేషనలా అని చెప్పేసి ఇక్కడ మీరు మ్యాక్సిమం ఫ్లూయెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ కంట్రీ విల్ యూ పర్ఫామ్ సర్వీసెస్ ఫర్ క్లిప్బోర్డ్ హెల్త్ అనేది అడుగుతున్నారు. గెస్ మీరు వచ్చేసి ఇక్కడ ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. మనకు ఇండియా అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ఎవర్ బీన్ హైర్డ్ త్రూ ఎనీ BPO కాంటాక్టెడ్ బై క్లిప్బోర్డ్ హెల్త్ అనేది అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఎటువంటి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసిన తర్వాత సో మిగతా రెండు ఆప్షన్స్ కూడా మనకు సో మ్యాండేట్ అయితే కాదనమాట. మీరు ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళ రివ్యూ చేసి సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.